జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞం. కోటి పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలీసాకి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. యహ శతవార పాఠకరజోయి చూటహి బంధి మహాసుఖ హోయి అని చెప్పి స్వయంగా తులసీదాసే చెప్పాడు. 100 సార్లు చదివితేనే చాలు ఈ భవబంధాల నుంచి బయటపడతారు అని చెప్పి తులసీదాస్ చెప్పాడు. హోయ సిద్ధి సాఖి గౌరీశ. దీనికి సాక్ష్యం ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు ఆయన. గౌరీశుడు, గౌరీపతి అయినటువంటి పరమేశ్వరుడే దీనికి సాక్షి అని. నిజంగా కూడా హనుమాన్ చాలీసాకి అంతటి శక్తి ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయం. చాలా స్తోత్రాలు ఉన్నాయి, చాలామంది మహనీయులు రాశారు. కానీ హనుమాన్ చాలీసాకి ఉన్నంత ప్రచారం ప్రపంచవ్యాప్తంగా మరి ఏ స్తోత్రానికి లేదు అంటే అది అతిశయోక్తి కాదు. దానికి కారణం ఏమిటంటే హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి శక్తే దానికి కారణం. చాలామందికి అనుభవంలో ఉన్న విషయం. రోజు 11 సార్లు చొప్పున 41 సార్లు పారాయణ చేసి వాళ్ళ కోరికలు తీర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్లు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. రోజు 108 సార్లు చొప్పున ఏకాసనం మీద ఉండి పారాయణ చేసి స్వయంగా నాతోనే చెప్పారు, నేను అలా చేశానండి. 2 ఆడపిల్లలు, మేము కోరుకున్నట్లుగా వరులు వచ్చారు మాకు అని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పారు వాళ్ళ అనుభవాన్ని. అలా హనుమాన్ చాలీసా పారాయణ శక్తి అనుభవంలో ఉన్నటువంటి విషయం, చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అటువంటి చాలీసాలో ప్రతి దోహా కూడా ప్రత్యేక మంత్రంగా శక్తి కలిగినటువంటిదండి. ఒక కుటుంబ సభ్యులు చెప్పారు, అయ్యా మా ఇంట్లో ఏదైనా అస్వస్థత ఏర్పడితే నా సైరోగ హరైసవ పీరా జపత నిరంతర హనుమత వీర, నా సైరోగ హరైసవ పీరా జపత నిరంతర హనుమత వీర అని దీన్ని మాత్రమే, ఈ దోహానే పదే పదే మేము స్మరిస్తే మాకు ఆరోగ్యం చేకూరుతోంది, మా అనుభవం ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అట్లా ఏదైనా దుష్టశక్తులు ఆవరిస్తే భూత పిశాచ నికట నిహావై మహావీర జపనామ సునావై అని ఈ విధంగా దేనికి దానికి చాలీసా మొత్తం శక్తివంతం అవటమే కాదు, ఏ దోహాకి ఆ దోహా కూడా చాలా శక్తి కలిగినటువంటి హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి దోహా. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి ప్రవర్తతే. మూఢుడు కూడా ప్రయోజనం లేకపోతే ఏ పని చేయడు. మరి ఊరూరా, దేశ దేశాల, వ్యక్తి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు అంటే వాళ్ళ అనుభవాలు అటువంటివి. తులసీదాసు చాలా గ్రంథాలు రాశాడు. వినయ పత్రిక, రామచరితమానస్ ఇట్లాంటివి చాలా రాశాడు. కానీ ఆయన రచించినటువంటి వాటిలో చాలీసాకు ఉన్నటువంటి శక్తి, ఇంత శక్తి మరో దానికి లేదు. ఎందువల్ల అంటే దేనివల్ల శక్తి వస్తుంది అంటే దాని వెనకాల ధారపోసినటువంటి తపస్సు వల్ల శక్తి వస్తుంది. అలా తులసీదాసు చాలీసా విషయంలో తన తపశ్శక్తిని ధారపోశాడు. అందువల్ల ఆ శక్తి దానికి ఏర్పడింది. భాగవతం ఉన్నది. భాగవతంలో అన్ని స్కందాలు సమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు, సమమైనటువంటి శక్తి కలిగి లేవు. అందులో ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణం ఇటువంటి ప్రత్యేకమైనటువంటివి పారాయణ చేస్తూ ఆయా ప్రయోజనాలు సాధించుకునేటటువంటి అనుభవంలో ఉన్నాయి. మహాభారతంలో కూడా విరాట పర్వం పారాయణ చేసి వర్షం కురిపించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే దాని యందు వాళ్ళ తపశ్శక్తి ధారపోశారు అని. అటువంటి తపశ్శక్తి ధారపోయబడిన హనుమాన్ చాలీసాని కోటి పర్యాయాలు పారాయణ చేయటము అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. పోనీ ఇదేమైనా
ఒకరి ప్రయోజనం ఆశించి చేసినదా అంటే ఇది కేవలము లోక సంగ్రహణార్థం. సమాజంలో అనేక రకాల రుగ్మతలు ఏర్పడుతున్నాయి, అనేక రకాల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. వీటి నుంచి రక్షణ కావాలి. ఘోరమైనటువంటి కలియుగంలో ఎంతోమంది వాళ్ళకి తోచిన విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టే సమాజంలో ఈ మాత్రమైన యోగక్షేమాలు ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. వాళ్ళ ఈ దేశానికి ధర్మానికి ఒక పరీక్షా సమయం. మనం చూస్తున్నాం, సరిహద్దులలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎటువంటి యుద్ధాలనైనా అవలీలగా విజయం వైపు నడిపించగలిగినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. త్రేతాయుగంలో రామరావణ సంగ్రామంలో కీలకమైనటువంటి పాత్ర హనుమంతుడిది. శ్రీరాముడే చెప్పాడు, అఘటన ఘటనా సమర్థుడైనటువంటి హనుమంతుని యొక్క ప్రజ్ఞ ఆ రామరావణ సంగ్రామంలో ఎలా ఉపయోగపడ్డదు. అది త్రేతాయుగం అనుకుంటే ద్వాపర యుగంలో కూడా యుద్ధ విజయకారకుడు హనుమంతుడే. జెండాపై కపిరాజు ఆ అర్జునుని యొక్క రథం మీద ఉండి అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చాడు హనుమంతుడు. తిక్కన చెబుతాడు, తిక్కన మహాకవి, కపిధ్వజ ప్రభల అంధీభూతులంచేయవే అని. ఆంజనేయ స్వామి యొక్క తేజస్సుకి ఆ కౌరవ సేన కళ్ళు బయర్లు గమ్మాయిట. వాళ్ళు యుద్ధమే సక్రమంగా చేయలేకపోయారు. అలా అంతేకాదు, యుద్ధం అయిపోయాక అర్జునుడు నేనే విజయాన్ని సాధించగలిగాను అని ఒకంత మనస్సులో గర్వించాట. కృష్ణ పరమాత్మ గ్రహించాడు. ఇది గ్రహించి, బావా ఒక మాట రథం దిగు అని చెప్పి కృష్ణుడు అర్జునుడిని రథం దించాడు. తాను కూడా దిగాడు. దిగాక ఆంజనేయ ఒక్క మాట రథం దిగవయ్యా అన్నాడు. ఆంజనేయ స్వామి రథం దిగేటప్పటికల్లా రథం భగ్గుమన్నది. ఇదేమిటి బావా అన్నాడు అర్జునుడు. శత్రువుల యొక్క అసాధారణమైనటువంటి అస్త్రాలు, శస్త్రాలు, వీటన్నిటిని, ఆగ్నేయాస్త్రాదులు, వీటన్నిటిని తట్టుకుని నీ రథం బతికి బట్టకట్టింది, నిలబడ్డది అంటే దానికి కారణం పైన ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునునికి తెలియజేసి ఆ అర్జునులో ఏర్పడినటువంటి ఆ గర్వాన్ని తొలగించాడు. కాబట్టి యుద్ధ విజయంలో హనుమంతుడు ఆ విధంగా త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా కారకుడు. ఈ కలియుగంలో కూడా ఆయన తప్పకుండా యుద్ధ విజయం చేకూరుస్తాడు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడ్డదండి, పూర్వజన్మని యా నారీ పూర్వజన్మని యద్ధనం పూర్వజన్మని యా విద్య అగ్రే ధావతి ధావతి. అంటే మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి మనం భార్య విషయంలో మాత్రం అనుకుంటూ ఉంటాం, ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని. అంతేకాదు, పూర్వజన్మని యద్ధనం, పూర్వజన్మలో మనం ఏ ధనమైతే దాన ధర్మాదుల ద్వారా వినియోగించామో ఆ ధనం మళ్ళీ ఈ జన్మలో మనకి సంక్రమిస్తుంది. ఎంత రావాలో అంత వస్తుంది. వ్యవసాయం చేయనివ్వండి, ఉద్యోగం చేయనివ్వండి, ఏ రూపంలో అయినా సరే మనకి రావాల్సింది వచ్చి తీరుతుంది. వ్యాపారం చేస్తేనే బాగా డబ్బు వస్తుంది అని అనుకుంటే, యోగం ఉంటే బాగా డబ్బు వస్తుంది, యోగం లేకపోతే ఆ వ్యాపారమే ముంచేస్తుంది. కాబట్టి పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతాన్ని బట్టి, దాన ధర్మాలని బట్టి అలా సంక్రమిస్తుంది. అట్లాగే పూర్వజన్మని ఆ విద్య, గత జన్మలో ఏ దైవ మంత్ర అనుష్ఠానము సాధన చేసి ఉన్నామో, భక్తి ప్రపత్తులతో సేవించి ఉన్నామో అది అనంతర జన్మలో మనకి సంక్రమిస్తూ ఉంటుంది. ఇది యథార్థం. అందువలనే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాళ్ళలో ఒకడికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఏర్పడుతుంది, ఒకడికి రాముడి మీద భక్తి ఏర్పడుతుంది, ఇంకొకరికి కాళీమాత మీద ఏర్పడుతుంది. దానికి కారణం ఏమిటంటే గత జన్మ సంబంధం. అట్లా జన్మాంతరమైనటువంటి సంబంధం ఏదో ఉండి నాకు ఆ హనుమంతుని యందు ఆబాల్యంగా చిన్నప్పటి నుంచే భక్తి ఏర్పడ్డది. హనుమంతుడు అంటే ఆయన యొక్క శక్తియుక్తులు, ఆయన వీరగాథలు అవి చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి పిల్లల్ని కూడా. అలా ప్రభావితున్నైనటువంటి నేను క్రమంగా ఆ భక్తి వృద్ధి అయ్యి పాలపర్తి సుబ్బావధానుల గారని చెప్పి మహనీయుల యొక్క ఉపదేశంతో నేను అనుష్ఠానము ఈ సాధనలో, మంత్ర సాధనలో వచ్చాను. మా గురువుగారు మంత్రం ఉపదేశిస్తూ ఒక మాట అన్నారు, నాయన
పరాశర సంహిత అని ఒక గ్రంథం ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలుగా మరుగున పడి ఉన్నది తాళపత్రాల్లో, వ్రాతప్రతుల్లో. ఇంతవరకు ఎవరూ దాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయలేదు. ఆ హనుమంతుని యొక్క దయ నీ యందు పూర్తిగా ఉన్నది. సంస్కృత పండితుడివి, హనుమద్భక్తుడివి కాబట్టి ఆ కార్యాన్ని నువ్వు స్వీకరించవలసింది అని చెప్పి ఆదేశించారు, ఆశీర్వదించారు. అప్పటి నుంచి 25 సంవత్సరాలు ఎక్కడెక్కడ వెతికి ఉపాసకుల దగ్గర, ప్రాచీన గ్రంథాలయాల దగ్గర వ్రాతప్రతులు, తాళపత్రాలు అవి సేకరించి 25 సంవత్సరాలు ఈ పరాశర సంహిత అనేటటువంటి గ్రంథాన్ని సేకరించి తెలుగు భావంతో సమాజానికి అందించేటటువంటి భాగ్యం కలిగింది. హనుమత్ సేవలో ప్రధానమైనటువంటి కార్యం నేను చేసినటువంటిది. ఒకప్పుడు కాశీలో పరాశర సంహిత పారాయణ 25 మంది చేత చేయబడ్డది. చాలా విశేషంగా హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రము, తంత్రము, గాథలు సమస్తము ఉన్నటువంటి ఏకైక గ్రంథం పరాశర సంహిత. ఎవరికైనా ఇవాళ ప్రవచనం చేసేటటువంటి ప్రతి ప్రవచనకారుడికి ఆధారమైంది పరాశర సంహితే. ఆ పరాశర సంహిత గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చాక అందులో హనుమంతునికి 9 అవతారాలు ఉన్నాయి అని చెప్పి చూడటం వల్ల ఈ 9 అవతారాల్లో 32 చేతుల అవతారం ఉన్నది. ద్వాత్రిశద్భుజుడు 8వ అవతారం. ఆయన యొక్క 12వ కుడి చేతిలో ఆయుధం ఉన్నది, 11వ ఎడం చేతిలో ఆయుధం ఉన్నది. ఇవి అందరూ తెలుసుకోగలిగినవి కాదు కాబట్టి ఆ విగ్రహాలు చేయిద్దాము అని చెప్పి నాకు సంకల్పం కలిగింది. ఏదో ఒక మహనీయుడు ఆలయాలు కట్టిస్తాడు, నాకు ఆ శక్తి లేదు. ఉద్యోగం కోసమని పొట్టకుటి ఉద్యోగం చేసుకునేవాడిని నేను అంత దేవాలయాలు ఎలా కట్టించగలను అని. అది నా బలహీనత. కానీ నా దైవము ఘటనా సమర్థుడు, అసాధ్య సాధకుడు ఆయన ఉండంగా ఏది చేయలేము. ఆ స్వామి యొక్క అనుగ్రహము, ఒంగోలులో 1000 చదరపు గజాల స్థలము నాకు ఈ ప్రాజెక్టు కోసమని రూరల్ పంచాయతీ ఇస్తే అనేక మంది భక్తుల సహకారంతో స్వామి కర్షణాది ప్రతిష్టాంతం అంటారు, అలా కర్షణము నుంచి ప్రతిష్ట దాకా కూడా నా చేతుల మీదుగా జరుపుకునేటటువంటి జరిపించాడు స్వామి. ఆ భాగ్యం కలిగించాడు. అది మన ప్రగల్భం కాదు, స్వామి యొక్క దయ. అట్లా ఆయన యొక్క దయ అనంతం. అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువుకి బాలరామ ప్రతిష్ట నిర్ణయమైంది. అది జరగటానికి ప్రయత్నాల్లో ఉంటుండగానే అప్పటికి స్థలాలు కూడా రాలేదు. కానీ సంకల్పం హనుమంతుడిది. రామ జన్మభూమి అయోధ్య అయితే హనుమ జన్మభూమి ఆంధ్రదేశం అండి, తిరుమల. 7 కొండల్లో ఉన్న అంజనాద్రి హనుమత్ జన్మస్థలం, హనుమంతుడు పుట్టినటువంటి చోటు. కాబట్టి తన రాముని యొక్క జన్మస్థలానికి తన జన్మస్థలాన్ని నుంచే యంత్రము వెళ్ళాలి. దేవాలయాలకి జీవశక్తి సమస్తము యంత్రమే. ఆ యంత్రగతమైన మంత్రము విగ్రహంలో ప్రవేశిస్తేనే విగ్రహానికి అనుగ్రహ శక్తి ఏర్పడుతుంది. కాబట్టి అది నా జన్మస్థలం నుంచి వెళ్ళాలి అని స్వామి సంకల్పించుకున్నాడు కాబోలు. దీనికి సరైన సేవకుడు ఎవరు అని ఆయన ఆలోచించుకుని వీడు బాగా సేవ చేస్తాడు అని నమ్మకం కలిగి స్వామి ఆ భాగ్యం నాకు కలిగించాడు. లేకపోతే ఎక్కడ అయోధ్య, ఎక్కడ ఆంధ్రదేశంలో ఒక మారుమూల ఉన్నటువంటి నేను, పరిషత్తు పెద్దలు అంటే నేను పరిషత్తులో బాధ్యతల్లో ఉండేవాడిని. అప్పటికి ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హనుమత్ శక్తి జాగరణ సమితికి అధ్యక్షుడిగా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా కార్యకర్తను అవ్వటం వల్ల, పైగా అప్పటికి అయోధ్యకి స్థలము రాలేదు, ఏదీ జరగలేదు, మోడీ గారు ప్రధాని కాలేదు. కాబట్టి దానికి కేవలము భౌతిక బలం కాదు, మంత్రబలం కావాలి అని చెప్పి పెద్దలు ఆలోచించి ఆ మంత్రబలాన్ని సాధించేటటువంటి బాధ్యతని నాకు అప్పచెప్పారు. 2014లోనే యంత్రోద్ధారము అంటారు, రామయంత్రాన్ని సిద్ధం చేసి 10 ఏళ్ల పాటు ఆ రామదీక్షలో ఉండి 2024లో మనకు ప్రతిష్ఠ అయింది తెలుసు, జనవరి 22. అప్పటిదాకా కూడా ఈ దీక్షలోనే ఉన్నాను. కాకపోతే ఎవరికీ తెలియదు నేను ఈ కార్యంలో ఉన్నాను అని చెప్పి.
చివరికి ప్రతిష్ఠ సమయానికి అందరికీ తెలిసింది. అలాంటి భాగ్యం కూడా హనుమంతుడే నాకు కలిగించాడు. ఎందువల్లంటే రామదువారే తుమ రఖవారే హోతన ఆజ్ఞ వినుపైఠారే. రామ కార్యం చెయ్యాలి అంటే, రామ దర్శనం చెయ్యాలి అంటే ద్వారం దగ్గర ఉండే ఆయన అనుమతి లేనిదే మనం ఆయన దర్శనం చేయాలి. ఏదైనా ఆయన అనుమతి లేనిదే రామకార్యం జరగదు. కాబట్టి ఆయనకి మనం తగిన సేవకులము అని అనిపించాం కాబట్టి ఆయన ఆ భాగ్యం, ఆ అవకాశం మనకిప్పించాడు అని చెప్పి నాకు విశ్వాసం. ఆ విధంగా హనుమంతునితో ఆ బాల్యంగా సంబంధం ఏర్పడి చివరికి రామకార్యంలో ఆ తారక మంత్ర జపంలో పునీతుడయ్యేటటువంటి భాగ్యం కూడా ఆ హనుమంతుడే ఇచ్చాడు. హనుమంతుడు గంధమాదన పర్వతం మీద ఉంటాడండి. రంభావన విహారాయ గంధమాదన వాసిని అని చెప్పి గంధమాదన పర్వతం మీద అరటి తోటల్లో నిరంతరము కూడా రామధ్యానంలో ఉంటూ ఉంటాడు హనుమంతుడు. ఇప్పటికి కూడా అక్కడే ఉంటాడు. మనం చూడగలుగుతూ చూడలేకపోవచ్చు. ఆయనకి ఒక సంకల్పం కలిగింది, నా రాముని యొక్క చరిత్ర నేను వ్రాయాలి అని చెప్పి సంకల్పం కలిగి రామాయణం మొత్తం కూడా ఆ గంధమాదన పర్వత శిలల మీద వ్రాసాడండి. ఇప్పుడు మార్కాపురంలో ఆ కొండల శిలల నుంచే పలకలు తయారవుతాయి. పలకల మీద రాసినట్టే అట్లా ఆ శిలల మీద రామాయణం మొత్తం రచించాడు హనుమంతుడు. వ్రాసాడు. వ్రాసి రామాయణ కర్త అసలు వాల్మీకి కాబట్టి ఆ వాల్మీకి ఈ రామాయణం చూపించాలి అని అనిపించింది ఆయనకి. వెంటనే వాల్మీకిని స్మరించారు. వారు స్మరించేటప్పటికల్లా వాల్మీకి వచ్చారు. వాల్మీకి మహర్షికి తెలియజేశారు, మహానుభావ, నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర అంతా కూడా ఈ గంధమాదన పర్వత శిలల మీద వ్రాశాను, మీరు ఒక్క మాట తిలకిస్తే నేను సంతోషిస్తాను అని. వెంటనే వాల్మీకి మహర్షి ఆ శిలల మీద ఉన్న రామాయణం మొత్తం చదివాడండి. నోట మాట రాలేదు వాల్మీకి, మౌనంగా ఉండిపోయాడు. వెంటనే హనుమంతుడు అడిగాడు, ఏమి మహర్షి, నా రామాయణం ఏమి బాగుండలేదా, మౌనం వహించారు అన్నాడు. అనేటప్పటికి అప్పుడు తెరిచాడు నోరు వాల్మీకి, నాయనా హనుమా, నీ రామాయణమే లోకంలోకి వస్తే ఇంకా మా రామాయణాలు ఎందుకయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ హనుమంతునికి ఒక కోణంలో అర్థమైంది ఆ మాట. ఓహో, నా రామాయణం వస్తే వాల్మీకి మహర్షి రామాయణం వెనకబడుతుంది అని ఆ మహర్షి మనస్సులో ఉన్నది కాబోలు అని చెప్పి అనుకుని వెంటనే ఈ శిలలు మొత్తం కుడి చేతిలోకి ఎత్తుకున్నాడు. రామాయణ శిలలు ఎడం చేత్తో వాల్మీకి మహర్షిని భుజం మీద ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని నేరుగా సముద్రం మీదకి వెళ్ళి ఈ రామాయణ శిలలు మొత్తం సముద్రంలో వదిలేశాడు. వాల్మీకి మహర్షికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. మహానుభావ, ఇంత త్యాగమా, నేనేదో ఒక మాట అన్నానని చెప్పి ఇంత కష్టపడి వ్రాసినటువంటి రామాయణం మొత్తము సముద్రం పాలు చేశావా, ఈ త్యాగాన్ని నేను భరించలేను. మళ్ళీ ఈ భూమి మీద పుట్టి నీ రామాయణం మొత్తం కూడా నేను వెలుగులోకి తెస్తాను, అది నా బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి వాల్మీకి ప్రతిజ్ఞ చేశాడండి. ఆ వాల్మీకే తులసీదాసుగా పుట్టాడు. వాల్మీకి తులసీదాస కలవు దేవి భవిష్యతి అని చెప్పి పరమేశ్వరుడే స్వయంగా పార్వతితో చెప్తాడు. ఆ వాల్మీకే తులసీదాసుగా పుడతాడు అని చెప్పి అప్పటికి పుట్టల. భవిష్యత్ కలవు దేవి భవిష్యత్తి, పుట్టబోతాడు. ఎందుకంటే వాల్మీకి సంకల్పం అలా నెరవేరుతుంది అని. ఆ విధంగా వాల్మీకి మహర్షి తులసీదాసుగా పుట్టి ఆ హనుమంతుని యొక్క రామాయణం మొత్తం వెలుగులోకి తెచ్చాడండి. అదే రామచరితమానస్. వాల్మీకి రామాయణంలో రాముడు కేవలం మానవ మాతృడుగా దర్శనమిస్తాడు. కానీ తులసీ రామాయణంలో రామచరితమానస్సులో ఆయన యొక్క దైవత్వం మనకి స్పష్టంగా ప్రకటమవుతుంది. హనుమంతుడు మానవ మాతృనిగా రాముడిని చూస్తాడా? కాబట్టి ఆ హనుమద్భావాన్ని వాల్మీకి తులసీదాసు రూపంలో
రామచరితమానసుగా ఇచ్చారు. నిజంగానే చూడండి, ఆ వాల్మీకి అన్నమాట యథార్థం. నీ రామాయణమే లోకంలో వస్తే ఇంకా నా రామాయణం ఎందుకు అని. మీరు ఉత్తరాది వెళ్ళి చూడండి, అందరూ కూడా రామచరితమానస్ చదువుతారు తప్పితే వాల్మీకి రామాయణం చదవు. వాల్మీకి రామాయణం మన దక్షిణాదినే. ఉత్తరాది వాళ్ళందరికీ రామాయణం అంటే రామచరితమానస్సే. మరి ఎందుకు? ఆదికవి వాల్మీకి రాశాడు కదా. ఇది బయటకు వచ్చాక అది పక్కనే. ఆయన అన్నమాట యథార్థం. హనుమంతు రామాయణం, హనుమంతుడు రాసినటువంటి రామాయణము అంత శక్తి కలిగినటువంటిది. అది ఆ రూపంలో ఉన్నది. హనుమద్ రామాయణం పేరుతో కూడా సంస్కృతంలో వేరే రామాయణాలు ఉన్నాయి. అసలు రామాయణం ఈ రూపంలో సమాజానికి అందింది. హనుమంతుడు అసాధారణ శక్తియుక్తులు కలిగిన వాడండి. ఆయన విశిష్టత ఏమిటంటే, ఎంత శక్తిమంతుడైనా అంతకు మించి వినయ విధేయతలు కలిగిన వాడు. అది మనం ఆయన నుంచి తెలుసుకోవలసినటువంటిది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. ఎన్ని విశేషణాలు చూడండి, ఎంత గొప్ప విశేషణాలు. ఇన్ని విశేషణాలు ఉన్నా చివరికి ఏమిటంటే శ్రీరామదూతం శిరసానమామి. అది ఆయన యొక్క ముఖ్యమైన విశేషం. అటువంటి హనుమంతుడు నేను ఇంత శక్తి గలవాణ్ణి అని చెప్పి ప్రకటించుకోలేదండి. అదే హనుమంతుడిలో ఉన్నటువంటి విశేషం. మనం ఏదైనా చిన్న పని చేసినా కూడా మీసాలు దువ్వుకుంటాం, ఇంత పని ఘనకార్యం నేనే చేయగలిగాను అని చెప్పి. కానీ హనుమంతుడు చూడండి, దూతోహం అన్నాడు. నేను దూతని, రాముని యొక్క దూతని అని చెప్పుకున్నాడు తప్పితే నేనింత మహావీరుణ్ణి అని చెప్పుకోలేదు. సీతాదేవి భయకంపితురాలై ఉన్నది. ఆమెకి ధైర్యం చెప్పాలి. ఎలా ధైర్యం చెప్పాలి? ఆంజనేయ స్వామిని గురించి కొన్ని అపప్రథలు వింటూ ఉంటామండి. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పి. కాస్త ఆలోచనతో ఉంటే ఈ మాట సత్యం కాదు అని మనం గ్రహిస్తాం. ఆంజనేయ స్వామికి ఉంగరం ఇచ్చి పంపించాడు. చూసి రమ్మనే వాడికి ఉంగరం ఎందుకండి ఇవ్వటం? ఉంగరం ఇచ్చింది ఎందుకు? సీతాదేవికి చూపటానికి, ఇవ్వటానికే కదా. మరి చూసి రమ్మంటే ఊరికే వెనక్కి చూసి వెనక్కి వచ్చేసి అనుకోండి, ఏమాత్రం తెలివి చేసినట్లు. ఈయన వచ్చినట్టు ఆమెకు తెలియని కూడా తెలియకపోతే ఆమె ఉరిపోసుకుని చచ్చిపోతే ఆమె జడే ఆమె ఉరిపోసుకుని చనిపోవటానికి ప్రయత్నం చేసింది. కాబట్టి తెలివిగల తనం కాదది. రాముడు చూసి రమ్మల్లా ఉంగరం ఇచ్చాడంటేనే అర్థం ఆయన చేయవలసినటువంటి పని ఉన్నది. కార్యే కర్మని నిర్దిష్టే సుందరకాండలో హనుమంతుడు చెబుతాడు. నిజమైన కార్యకర్త అంటే ఎవరు అంటే, కార్యే కర్మని నిర్దిష్టే, ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు యో బహూన్యపి సాధయేత్, ఎవడైతే ఎక్కువ పనులు సాధించగలుగుతాడో అటువంటి వాడు కార్యకర్త. పూర్వకార్య అవిరోధేన, అది కూడా చెప్పాడు ముఖ్యంగా. ఒక పని చెబితే 9 పనులు చేశాడండి, ఆ చెప్పిన పని మాత్రం చెడగొట్టాడు, అదేం ప్రయోజనం మళ్ళీ? పూర్వకార్య అవిరోధేన, చెప్పిన పని చెడకండగా ఇంకా అనేక కార్యాలు చేసినటువంటి వాడే నిజమైనటువంటి కార్యకర్త అని చెప్పి హనుమంతుడే చెబుతాడు సుందరకాండలో. కాబట్టి తాను నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదట సీతాదేవికి ధైర్యం చెప్పాలి, రావణునకు అధైర్యం చెయ్యాలి. ఈమెకేమో ధైర్యం కలిగించాలి, రావణునికేమో అధైర్యం కలిగించాలి. ఈ 2 పనులు చేశాడు ఆయన. ఈ 2 పనులకి ఆయన ఉపయోగపెట్టుకున్నది ఏంటంటే, తన యొక్క గొప్పతనం చెప్పడం ద్వారా కాదు, తన యొక్క వినయ విధేయతలు ప్రకటించడం ద్వారా చెప్పాడు. సీతాదేవి చాలా భయపడిపోతుంది. ఆమెకి ఎలా చెప్పాలి ధైర్యం అంటే, సీతాదేవి దగ్గర చెప్పాడండి, నా రాముడు ఇక్కడ దాకా వస్తాడంటావా, నన్ను స్వీకరించగలుగుతాడా అని ఆమె ఆందోళన పడితే హనుమంతుడు అంటాడు, అమ్మా, ఆ వానర సేనలో 100 ఏనుగుల బలం గల వాళ్ళు, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిలోకి నేను తక్కువ వాణ్ణి, ఈ చిన్న పని కోసం నన్ను పంపించాడు. ఏమండి, 100 యోజనాల సముద్రాన్ని లంఘించటానికి ఈ చిన్న పనే కదా అని చెప్పి నన్ను పంపించాడు. అసలు వాళ్ళంతా అక్కడ ఉన్నారు.
ఇక ఆమెకి ఎంత ధైర్యం కలుగుతుందండి? 100 యోజనాల సముద్రాన్ని లంఘించి అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణుని సేనలో 1/4 వంతు సేనని మొత్తం మట్టి కరిపించి వాళ్ళని బూడిద చేసినటువంటి వాడు, లంకని దహించినటువంటి వాడు అతి తక్కువ వాడా? ఇక ఇటువంటి వాని యొక్క నాయకులు ఎంతటి వాళ్ళై ఉంటారు? ఇంతకంటే పెద్దవాళ్ళు ఎంత ఉంటారు? ఆహాహా, ఇంకా నాకు భయమే ఉంది అని అనుకుంటుంది కదా ఆ తల్లి. కాబట్టి తనని తక్కువ చేసుకోవటం ద్వారా ఆమెకి ధైర్యం చెప్పాడు. రావణాసురుడి దగ్గర కూడా అలాగే చెప్తాడు, నేను దూతని, నేను చాలా తక్కువ వాడిని, అక్కడ నాకంటే చాలా శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం ద్వారా రావణాసురుణ్ణి నిద్రపోనివ్వడు. అసలు నిద్రపోనివ్వటం ఏమిటి? మొత్తం లంకని దగ్ధం చేశాక రాముడు వచ్చే లోపల వాళ్ళు కత్తులకు పదును పెట్టుకునే అవకాశమే లేదు, గుడ్డలు లేవు, వాళ్ళకి తినటానికి గింజలు లేవు, ఇవే చూసుకుంటారా, కత్తులు పదును పెట్టుకుంటారా? అంటే వాళ్ళకి ఏమి చేయాలో తోచనటువంటి రీతిగా శ్రీరామచంద్రుడు వచ్చే లోపల వాళ్ళు ఏమీ చేయలేనటువంటి దుస్థితిని కల్పించి వచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి ఆశయం. హనుమంతుడు తనని తక్కువ చేసుకోవటం ద్వారా, కేవలం దూతగా తనని చెప్పుకోవటం ద్వారా ఆ రావణునికి అధైర్యము, సీతాదేవికి ధైర్యము కలిగించి తన యొక్క కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేర్చిన వాడయ్యాడు. కేవలము మనుష్య శక్తితో ఏది పూర్తి కాదు. దైవాధీనం జగత్ సర్వం. జగత్తంతా కూడా దైవానికి అధీనమై ఉన్నది కాబట్టి ఆ దైవా కార్యక్రమాల ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. అట్లా ఈ దేశ ధర్మ రక్షణ కోసమని మనం కూడా మంచి సంకల్పాలు చేయటం, లేదు మంచి సంకల్పాలు చేసినటువంటి వాళ్ళకి దోహదపడటం, ఈ రూపంలో మన జన్మ చరితార్థం చేసుకుందాం. ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క, హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్వస్తి.